వెల్కమ్ టు ఫోకస్. భారత అమ్ముల పొదిలో రఫేల్ యుద్ధ విమానాలు చేరాయి. ఇవి దేశ యుద్ధ సామర్థ్యాన్ని బలోపేతం చేయడమే కాకుండా శత్రు దుర్భేద్యంగా మార్చాయి. యుద్ధోన్మాదంతో రంకెలు వేస్తూ దుందుడుకు చర్యలకు పాల్పడుతున్న చైనా పాక్లకు సమాధానం ఇచ్చేందుకు రఫేల్ సమ ఉజ్జీగా నిలవనుంది. సరిహద్దు రక్షణే ధ్యేయంగా భారత్ సర్కార్ కీలక నిర్ణయాలు చేపట్టింది. భారత రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్ముల పొదిలో రఫేల్ యుద్ధ విమానాలు చేరుకున్నాయి. ఫ్రాన్స్ నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ మీదుగా భారత్కు ఈ విమానాలు పయనించాయి. ఈ నేపథ్యంలో 30,000 అడుగుల ఎత్తులో గాల్లోనే ఇంధనం నింపుకుంటున్న రఫేల్ యుద్ధ విమానాల ఫోటోలను భారత వాయుసేన తన ట్విట్టర్లో షేర్ చేసింది. ఫ్రెంచ్ ఎయిర్ ఫోర్స్ సహాయానికి అభినందనలు అంటూ ఆ ఫోటోలు ట్వీట్ చేసింది. భారతదేశ యుద్ధ సామర్థ్యాన్ని మరింత బలోపేతం, శత్రు దుర్భేద్యం చేసే రఫేల్ యుద్ధ విమానాలు భారత వాయుసేన అమ్ముల పొదిలో చేరాయి. భారత్ ఫ్రాన్స్ మధ్య 4 ఏళ్ల క్రితం కుదిరిన ఒప్పందం మేరకు మొదటి దశలో 5 యుద్ధ విమానాలను భారత్కు అప్పగించారు. అయితే భారత్ రఫేల్ గొప్పదా, చైనా J-20 యుద్ధ విమానాలు గొప్పవా? ఇప్పుడిదే చర్చ దేశవ్యాప్తంగా సాగుతోంది. భారత్ చైనా ఉద్రిక్తతల నడుమ భారత్ అమ్ముల పొదిలో చేరిన రఫేల్ యుద్ధ విమానానికి చైనా J-20 యుద్ధ విమానానికి మధ్య పోలికలు ఆసక్తి రేపుతున్నాయి. భారత్ రఫేల్ యుద్ధ విమానం 4.5 జనరేషన్ది కాగా చైనా J-20 5వ జనరేషన్కు చెందినదని చైనా చెబుతోంది. అయితే ఈ రెండి సామర్థ్యాలు పరిశీలిస్తే వీటి మధ్య చాలా తేడా ఉంది. చైనా J-20 5వ తరానికి చెందిందంటున్నా అందులో వాడే ఇంజిన్ మాత్రం 3.5 జనరేషన్కు చెందిందని, ఈ ఇంజిన్ను భారత్లోని సుఖ యుద్ధ విమానాల్లో వినియోగిస్తున్నారని నిపుణులు పేర్కొన్నారు. మరోవైపు సుఖో యుద్ధ విమానాల్లో లేటెస్ట్ Su-35 కూడా రాఫెల్తో పోటీ పడలేదని, దీనికి అత్యాధునిక సెన్సార్ వ్యవస్థతో పాటు సామర్థ్యం కూడా ఎంతో ఎక్కువని అంటున్నారు. J-20 విమానాల్లో Su-30 ఇంజిన్ వాడుతున్నారని, దాంతో పోల్చితే రాఫెల్ అన్ని రకాలుగా ఎంతో మెరుగైందని చెబుతున్నారు. అయితే రాఫెల్ పోరాట తీరును ఆఫ్ఘనిస్తాన్, లిబియా, సిరియాలో చూశామని, కానీ చైనా J-20ని ఎక్కడా చూడలేదని, తద్వారా రాఫెల్ కూడా యుద్ధ సామర్థ్యం కూడా ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. చూశాం కానీ J-20ని ఇప్పటి వరకు యుద్ధంలో ఎక్కడా చూడలేదు. రాఫెల్ జారబిడిచే క్షిపణుల దూరం J-20 సుఖోయ్ కన్నా చాలా ఎక్కువగా ఉందని, ఎయిర్ టు ఎయిర్ మిసైల్ దాడుల్ని 150 కిలోమీటర్ల నుంచి 200 కిలోమీటర్ల వరకు నిర్వహించగలవని, గాల్లో నుంచే నీటిపైన దాడి చేసే సామర్థ్యం రాఫెల్ సొంతమని మాజీ సైనికాధికారులు అంటున్నారు. అతిపెద్ద తేడా ఏంటంటే రాఫెలే ఓమ్ని రోల్ విమానం. ఇది ఒక స్టోరీలో కనీసం 4 మిషన్లను నిర్వహించగలదు. అయితే J-20 బహుళ మిషన్లను నిర్వహించలేదు. రాఫెల్లోని ఉల్కాపాతం క్షిపణి J-20 లేదా Su-30 కన్నా చాలా శక్తివంతమైనది. రాఫెల్ సింగిల్ సీట్, డబుల్ సీట్ కాన్ఫిగరేషన్లో లభిస్తుండగా J-20లో ఒకే సీటు అమరిక మాత్రమే ఉంది. J-20 ఖాళీ బరువు 19,000 కిలోలు, గరిష్ట టేకాఫ్ బరువు 37,013 కిలోలు కాగా రాఫెల్ ఖాళీ బరువు వేరియంట్ను బట్టి 9,900 నుంచి 10,600 కిలోల వరకు ఉంటుంది. గరిష్ట టేకాఫ్ బరువు 24,500 కిలోలు. దీన్ని బట్టి రాఫెల్, J-20 రెండూ ఎక్కువ ఆయుధాల్ని మోయగలవని నిపుణులు చెబుతున్నారు. 15.30 మీటర్ల పొడవు గల రాఫెల్ 10.9 మీటర్ల రెక్కల వ్యవధి, 5.3 మీటర్ల ఎత్తును కలిగి ఉంది. J-20 విమానం 20.3 నుంచి 20.5 మీటర్ల పొడవు, 12.88 నుంచి 13.50 మీటర్ల రెక్కల విస్తీర్ణంతో పెద్దగా ఉంటుంది. రాఫెల్ యుద్ధ విమానం దాని బరువు కన్నా 1.5 రెట్లు అధికంగా ఎత్తగలదని, ఆయుధాలను మోసుకెళ్లగలదని తెలుస్తోంది. అంతేగాక J-20 కన్నా ఎక్కువ సామర్థ్యాన్ని ఇంధనం చేయగలదు.
J-20 తనను తాను దాచుకోగలదని, 4 క్షిపణులు స్టీల్ లక్షణాలు కూడా ఉన్నప్పటికీ సూపర్ క్రూయిజ్ చేయగల సామర్థ్యం రాఫెల్ శక్తివంతమైందేనని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. రాఫెల్ యుద్ధ విమానం ఓ ట్విన్ ఇంజిన్ కెనాట్ డెల్టా వింగ్ మల్టీ రోల్ ఫైటర్ కాగా, J-20 అనేది చైనా అభివృద్ధి చేసిన సింగిల్ సీట్ ట్విన్ జెట్ ఆల్ వెదర్ స్టీల్ 5వ తరం యుద్ధ విమానం. రాడర్ వ్యవస్థలు శత్రు విమానాలను లేదా ఇతర లక్ష్యాలను గుర్తించడానికి ఉపయోగపడతాయి. J-20లో ఉపయోగించిన రాడర్పై చైనా ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. అయితే నివేదికల ప్రకారం ఈ యుద్ధ విమానం యాక్టివ్ ఎలక్ట్రానిక్ స్కాన్ అరేను ఉపయోగిస్తుంది. అదే రాడర్ వ్యవస్థను రాఫెల్ కూడా ఉపయోగిస్తుంది. ప్రస్తుతం AESA ప్రపంచంలో అత్యంత అధునాతన రాడర్ సాంకేతిక పరిజ్ఞానాలలో ఒకటిగా పరిగణించబడుతోంది. రాఫెల్లోని ముఖ్య సాంకేతికత లక్షణాలలో ఒకటి దాని ఎలక్ట్రానిక్ వార్ఫేర్ సూట్ స్పెక్ట్రా. ఇది విమానాలను గాలి, భూమి వైపుల నుంచి రక్షిస్తుంది. రాఫెల్ రాడర్ ఈ వ్యవస్థ విమానం ఖర్చులో 30% ఉంటుంది. మరోవైపు J-20 AESA రాడర్ గడ్డం మౌంటెడ్ ఇన్ఫ్రారెడ్ ఎలక్ట్రో ఆప్టిక్ సర్చ్ ట్రెక్ సెన్సార్తో రూపొందింది. J-20లోని నిష్క్రియాత్మక ఎలక్ట్రో ఆప్టికల్ డిటెక్షన్ సిస్టమ్ యుద్ధ భూమి 360 డిగ్రీల కవరేజ్ని పైలట్కు అందిస్తుందని చైనా పేర్కొంది. అంతేగాక చైనా సైనిక ఉపగ్రహాల నుంచి రియల్ టైం డేటాను యాక్సెస్ చేయగలదని ఆ దేశం ప్రకటించింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ స్క్వాడ్రన్లో రాఫెల్ జెట్ ఎంట్రీ అదిరిపోయింది. ఎన్నో అడ్డంకులొచ్చినా అనుకున్న సమయానికే రాఫెల్ జెట్ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసింది. రాఫెల్ ఫైటర్ ప్రత్యేకతలు చూస్తే నిజంగానే శత్రుదేశం గుండె అదురుతుందనడంలో అతిశయోక్తి కాదు. గంటకు 2222 కిలోమీటర్ల వేగంతో 50,000 అడుగుల ఎత్తుకు ఎగరగల రాఫెల్ రేంజ్ 3700 కిలోమీటర్లు. ఫైటర్ జెట్ మొత్తం పొడవు 15 మీటర్ల 27 సెంటీమీటర్లు. వింగ్ స్పాన్ చూస్తే దాదాపు 11 మీటర్లు. ఒకేసారి 9500 కిలోల ఆయుధాలను మోసుకెళ్లగల సామర్థ్యం రాఫెల్ సొంతం. ఇది సుఖోయ్ కంటే కూడా 1500 కిలోలు ఎక్కువ. నిమిషానికి 2500 రౌండ్లు ఆయుధాలను పేల్చగలదు. అన్నింటికంటే పెద్ద విషయం, అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలడం రాఫెల్ అతిపెద్ద ప్రత్యేకత. రాఫెల్ తన క్షిపణుల ద్వారా 150 కిలోమీటర్ల దూరం వరకు లక్ష్యాలను ధ్వంసం చేయగలదు. ఇది సరిహద్దును దాటకుండా శత్రు విమానాలపై దాడి చేయడం ప్రత్యేకత. రాడర్ మార్గనిర్దేశం ద్వారా ఇది ధ్వని వేగం కంటే 4 రెట్లు వేగంగా వెళుతుంది. రాఫెల్ వద్ద ఉన్న స్కాల్ప్ క్షిపణి 600 కిలోమీటర్ల దూరం నుంచి ఖచ్చితంగా లక్ష్యం చేరుకోగలదు. ట్విన్ ఇంజిన్స్ గల రాఫెల్ యుద్ధ విమానాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందాయి. ఒకేసారి ఉపరితలం నుంచి ఉపరితలానికి, గగనతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించగల క్షిపణులను ఇవి ప్రయోగించగలవు. మెటీరియోర్ బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ మిసైల్స్ ను సంధించే సత్తా దీనికుంది. విజువల్ రేంజ్ ను దాటి ఉన్న లక్ష్యాన్ని కూడా ఛేదించేలా దీన్ని రూపొందించారు. రాడర్ వార్నింగ్ రిసీవర్లతో పాటు అతి తక్కువ స్థాయిలో ఉండే జామర్ల సిగ్నళ్లను కూడా పసిగట్టగలవు. ఒక్కసారి ఇంధనాన్ని నింపుకుంటే నిరవధికంగా 3700 కిలోమీటర్ల దూరం ప్రయాణించే సామర్థ్యం దీని సొంతం. గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోగలవు. ఈ విషయం ఇప్పటికీ రుజువైంది కూడా. రాత్రి వేళల్లో స్పష్టంగా కనిపించడానికి ఇజ్రాయెల్ హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే, ఇన్ఫ్రారెడ్ సెర్చ్, ట్రాకింగ్ వంటి వ్యవస్థలు రాఫెల్లో ఉన్నాయి. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో, అతి శీతల పరిస్థితుల్లో కూడా ఈ విమానాలు లక్ష్యాన్ని ఛేదించగలవు. ఒకేసారి 9 టన్నుల ఎక్స్టర్నల్ బరువును అవలీలగా మోయగల సత్తా రాఫెల్ యుద్ధ విమానాలకు ఉన్నాయి.
నౌకాదళానికి చెందిన సామాగ్రిని 13 టన్నుల వరకు మోయగలవు. సైడ్ వింటర్, అపాచీ, హార్పూర్, అలామ్, PGM-100, మెజిక్ అండ్ మైకా వంటి యుద్ధ సామాగ్రిని ఇవి అత్యంత వేగంగా గమ్యస్థానానికి చేర్చగలవు. 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించే సత్తా ఉన్న స్కాల్ప్ మిసైల్స్ ను సంధించడానికి రాఫెల్ యుద్ధ విమానాల్లో ప్రత్యేక వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. ఒక్క నిమిషంలో 2500 రౌండ్ల పాటు కాల్పులు జరపగల 30 mm క్యానన్ను ఇవి సంధించగలవు. రాఫెల్ యుద్ధ విమానాల పొడవు 15.30 మీటర్లు. దీని రెక్కల పొడవు 10.90 మీటర్లు. ఎత్తు 5.30 మీటర్లు. దీని బరువు 10 టన్నులు. టేక్ ఆఫ్ తీసుకునే సమయంలో 24.5 టన్నుల బరువును ఇవి మోయగలవు. ఇంధన ట్యాంకు సామర్థ్యం 4.7 టన్నులు. 6.7 టన్నుల వరకు ఇంధన బరువును మోయగలవు. రాఫెల్ యుద్ధ విమానాలకు ఉన్న ఇంజన్లు 11,000 పౌండ్ల ఫోర్స్తో పనిచేస్తాయి. గంటకు 1912 కిలోమీటర్ల వేగంతో ఎగిరే సత్తా వీటి సొంతం. 3 డ్రాప్ ట్యాంకులతో 3,700 కిలోమీటర్ల రేంజ్ వెళ్లగలవు. 8 టు ఎయిర్ మిసైళ్లతో పాటు 8 టు గ్రౌండ్, 8 టు సర్ఫేస్ మిసైళ్లని గురి తప్పకుండా ప్రయోగించే సత్తా వీటికుంది. మిసైళ్లతో పాటు అణ్వాయుధాలను కూడా ప్రయోగించగలవు. AESA రాడర్తో ఇవి దూసుకెడతాయి. రాఫెల్ యుద్ధ విమానాల్లో ఉండే 16F-0 ఎజెక్షన్ సీటు కారణంగా 0 స్పీడ్, 0 ఆల్టిట్యూడ్లో కూడా ఆపరేషన్ చేయగలవు. రాఫెల్లో 8 టు ఎయిర్ మిసైళ్లు ఉంటాయి. అలాగే 8 టు గ్రౌండ్ మిసైళ్లు, 8 టు స్పేస్ మిసైళ్లు ఉంటాయి. వాటితో పాటు అణ్వాయుధాలు కూడా ఉంటాయి. AESA రాడర్తో ఇవి దూసుకెళ్తాయి. రాఫెల్ యుద్ధ విమానాలు అత్యంత వేగంగా స్పందిస్తాయని, చాలా వేగంగా దూసుకెళ్తాయని, ఆయుధాల్ని బలంగా పట్టుకుంటాయని, దాడి చేయడంలో వాటికి తిరుగులేని ట్రాక్ రికార్డు ఉందని నిపుణులు చెబుతున్నారు. భారత్ కొనుగోలు చేసిన రాఫెల్ యుద్ధ విమానాలకు హమ్మర్ క్షిపణులను సరఫరా చేసేందుకు ఫ్రాన్స్ సిద్ధమైంది. హమ్మర్ క్షిపణులను దూరం నుంచి సులభంగా ఉపయోగించవచ్చని, గాలిలో నుంచి భూమిపైకి ప్రయోగించగలిగే ఈ క్షిపణితో లక్ష్యాలను గురి తప్పకుండా ఛేదించవచ్చని తెలుస్తోంది. ఫ్రాన్స్ నుంచి భారత్ కొనుగోలు చేస్తున్న రాఫెల్ యుద్ధ విమానాలతో గాల్లో నుంచి గాలిలో సుదూర లక్ష్యాలను ఛేదించే మెటీరియల్ క్షిపణులు ఇప్పటికే ఉన్నాయి. ఇవి పొరుగు దేశాలతో పోలిస్తే భారత వైమానిక దళ సామర్థ్యాన్ని మరిన్ని రెట్లు పెంచుతాయి. 250 కిలోల బరువు నుంచి మొదలయ్యే హమ్మర్ క్షిపణిని రాఫెల్తో పాటు మీరజ్ యుద్ధ విమానాలకు కూడా బిగించవచ్చు. హమ్మర్ క్షిపణులు పర్వత ప్రాంతాల్లో నిర్మించిన బంకర్ల ద్వారా దేన్నైనా ఛేదించగలవు. అలాంటి కఠినమైన ప్రాంతాల్లో, ముఖ్యంగా భారత ఉత్తర సరిహద్దుల్లో ఉన్న లదాఖ్లో వీటి అవసరం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఫ్రాన్స్ నుంచి మొత్తం 36 యుద్ధ విమానాలను 58,000 కోట్లకు భారత్ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఈ ఒప్పందం ప్రకారం భారత్కు 28 సింగిల్ సీట్ల విమానాలు, 8 జంట సీట్లు లభిస్తాయి. 2021 వరకు మొత్తం యుద్ధ విమానాలు భారత్ చేరుకోనున్నాయి. జెట్లు భారత్కు చేరుకోవడంతో పైలట్లు, గ్రౌండ్ సిబ్బంది ఫైటర్ ఆపరేషన్గా సిద్ధంగా ఉంటారని భారత వైమానిక దళం స్పష్టం చేసింది. దేశంలో హాట్ టాపిక్ గా మారిన ఈ జెట్ ఫైటర్స్ ను రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, వైమానిక దళాధినేత రాకేష్ కుమార్ బడూరియా సహా పలువురు ఉన్నతాధికారులు స్వాగతం పలికారు. యుద్ధ విమానాలను స్వాగతించడానికి అవసరమైన మౌలిక సదుపాయాలను, ముఖ్యంగా పైలట్లకు శిక్షణ ఇవ్వడం వంటి సన్నాహాలను IAF ఇప్పటికే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన 12 మంది పైలట్లు ఈ ట్రైనింగ్ ఫ్రాన్స్ లో పొందారు. మొత్తం 36 మంది పైలట్లకు ట్రైనింగ్ ఇచ్చేలా డీల్ ఉంది. వారిలో ఎక్కువ మంది ఫ్రాన్స్లోని ట్రైనింగ్ పొందనున్నారు. ఫ్రాన్స్లో మరో 5 రాఫెల్ విమానాలను తయారు చేస్తుండగా భారత పైలట్లు ప్రస్తుతం ఆ యుద్ధ విమానాలపై శిక్షణ పొందుతున్నారు.
భారతదేశం పాకిస్తాన్ సరిహద్దు నుండి 200 కిలోమీటర్ల దూరంలో ఐఏఎఫ్ అత్యంత వ్యూహాత్మకంగా ఉన్న స్థావరాలలో ఒకటిగా పరిగణించబడే రాఫెల్ విమానం మొదటి స్క్వాడ్రన్ అంబాలా వైమానిక దళం స్టేషన్లో మోహరిస్తున్నారు. రెండో స్క్వాడ్రన్ను పశ్చిమ బెంగాల్లోని హసిమారా బేస్ వద్ద ఉంచాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇండియా చేరిన రాఫెల్ యుద్ధ విమానాలు లదక్ తరలించనున్నారు. ఆ 5 విమానాలను అక్కడే మోహరించనున్నారు. అత్యాధునిక యుద్ధ విమానాలను లదక్ దగ్గర మోహరించడం ద్వారా చైనాతో దేనికైనా రెడీ అని హెచ్చరిక పంపించాలని భావిస్తోంది భారత ప్రభుత్వం. ఇండియా చైనా మధ్య ఇప్పటికీ సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. చైనా సైన్యం వెనక్కి వెళ్లినట్లే వెళ్లి లదక్ నుంచి అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ వరకు భారత్తో సరిహద్దు పొడవునా మళ్లీ సైనిక బలగాలను తరలిస్తోంది. ఫ్రాన్స్ నుంచి భారత్కు 5 రాఫెల్ విమానాలు అంబాలా వాయుసేన బేస్కు చేరుకున్నాయి. దీంతో ఈ వైమానిక స్థావరం చుట్టుపక్కల ప్రాంతాల్లో సెక్షన్ 144 విధించారు. అంబాలా ఎయిర్ బేస్ సమీపంలో ఉన్న 4 గ్రామాల్లో కర్ఫ్యూ అమలైంది. విమానాలు ల్యాండ్ అయ్యే సమయంలో రన్వేకు సమీపంలోని ఇళ్లపై ప్రజలు గుమికూడడం, ఫోటోలు తీయడంపై నిషేధం విధించారు. ఒక స్క్వాడ్రన్ రాఫెల్ జెట్లను అంబాలా ఎయిర్ బేస్లో, మరో స్క్వాడ్రన్ను బెంగాల్లోని హసిమారా బేస్లోనూ ఉంచనున్నారు. వీటి పరిరక్షణ, నిర్వహణ ఏర్పాట్లకు ఐఏఎఫ్ 400 కోట్ల రూపాయలు వెచ్చించింది. చైనాతో కొనసాగుతున్న ఉద్రిక్తతల దృష్ట్యా తూర్పు లదాఖ్ సెక్టార్లోని వాస్తవ నియంత్రణ రేఖ వెంబడి భారత్ సన్నద్ధత సామర్థ్యాన్ని పెంచేందుకు రఫేళ్లను మోహరించనున్నట్లు తెలుస్తోంది. భారత్ చైనా సరిహద్దుల మధ్య ఉద్రిక్త మధ్య రాఫెల్ విమానాలు భారత్కు వస్తున్నాయి. వీటి రాకను చైనా, పాకిస్తాన్ సూక్ష్మంగా అబ్జర్వ్ చేస్తున్నాయి. చైనా, పాకిస్తాన్లు సంయుక్తంగా పోరాడిన రాఫెల్ను ఎదిరించే సత్తా వారికి లేదని నిపుణులు ఢంకా బజాయించి చెప్తున్నారు. ఒక రాఫెల్ విమానం ఒకేసారి 8 శత్రు స్థావరాలపై నిఘా ఉంచడమే కాకుండా వాటిపై దాడి కూడా చేయగలదు. పాకిస్తాన్కు చెందిన 2 F-16 యుద్ధ విమానాలకు ఒక రాఫెల్ సరిపోతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. రాఫెల్ రాకతో భారత వైమానిక దళం బలం అమాంతం పెరుగుతుందని, పాకిస్తాన్ F-16, చైనా J-11 కన్నా రాఫెల్ మరింత శక్తివంతమైందని నిపుణులు చెబుతున్నారు. ఇండియా, ఫ్రాన్స్ మధ్య రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందానికి 4 ఏళ్ల తర్వాత తొలి బ్యాచ్ జెట్ విమానాలు ఇండియాలో ల్యాండ్ అవుతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సామర్థ్యాన్ని మరింతగా బలోపేతం చేయనున్నాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి ప్రస్తావన ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోంది. అతనే ఎయిర్ కమాండర్ హిలాల్ అహ్మద్ రాథర్. ప్రస్తుతం ఫ్రాన్స్ దేశానికి అటాచ్ అయిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వ్యక్తి. రాఫెల్ జెట్స్ ను నడుపుతున్న తొలి భారతీయ పైలట్ కూడా ఇతనే. భారతీయ వైమానిక దళ అధికారిగా మీరజ్ 2000, MiG-21, కిరణ్ యుద్ధ విమానాలపై 3000 ఫ్లయింగ్ అవర్స్ ను విజయవంతంగా ప్రమాదం లేకుండా నడిపిన చరిత్ర హిలాల్ అహ్మద్ కు ఉంది. ప్రపంచంలోని అత్యుత్తమ ఫ్లయింగ్ ఆఫీసర్గా ఘనతను హిలాల్ దక్కించుకున్నారు. దక్షిణ కాశ్మీర్, అనంతనాగ్ కు చెందిన హిలాల్ అహ్మద్ కెరియర్లో వాయుసేన మెడల్, విశిష్ట సేవ మెడల్ పతాకాన్ని సాధించారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో స్పోర్ట్ ఆఫ్ హానర్ కూడా హిలాల్ అహ్మద్ గెలుచుకున్నారు. దేశం సరిహద్దు వెంబడి ఒకవైపు చైనా, మరోవైపు పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత్ తన అమ్ముల పొదిలోకి బ్రహ్మాస్త్రం వంటి రఫేల్ యుద్ధ విమానాలను చేర్చింది. శత్రు దేశాల గుండెల్లో గుబులు పుట్టించడానికి ఫ్రాన్స్ నుంచి భారత్కు శరవేగంగా ఎగిరొచ్చాయి. 4 ఏళ్లుగా ఎదురుచూస్తున్న రఫేల్ ఫైటర్ జెట్లకు భారత్లోని అంబాలా ఎయిర్ ఫోర్స్ బేస్లో ఘన స్వాగతం లభించింది. వీటి రాకతో భారత వైమానిక దళంలో సరికొత్త అధ్యాయం ప్రారంభమైంది. సో ఇదండి వాళ్ళ ఫోకస్. మరో ఫోకస్లో మళ్ళీ కలుద్దాం.